శ్రీనివాస నీ పదదాసిని నేనేరా, నీవేరా నా మదిలో. నీ మెడలో నా కాంతులు చిందే కాంచనహారం కాలేను నేను. నీ పదములపై బాలిన సుమమై నిలిచే భాగ్యము నాదే, నిలిచే భాగ్యము నాదేరా, నీవేరా నా మదిలో. దేవా తిరుమలవాస ఓ శ్రీనివాస నీ పదదాసిని నేనేరా, నీవేరా నా మదిలో. నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచాను స్వామి. నా జీవితమే హారతి చేసి నీ గుడి వాకిట నిలిచాను స్వామి. నీ సన్నిధియే నా పెన్నిదిగా మురిసే భాగ్యము నాదే, మురిసే భాగ్యము నాదేరా, నీవేరా నా మదిలో. దేవా తిరుమలవాస ఓ శ్రీనివాస నీ పదదాసిని నేనేరా, నీవేరా నా మదిలో, నీవేరా నా మదిలో. షిరిడి వాస సాయిరామ్ భక్తవరద శ్రీ సాయిరామ్. మానవ రూపం దాల్చిన శ్రీహరి, మానవ రూపం దాల్చిన శ్రీహరి ఉద్భవించర అవని నేలగా. షిరిడి వాస సాయిరామ్ భక్తవరద శ్రీ సాయిరామ్. ఆ రాముడవని కొలిచితిని, శ్రీకృష్ణుడవని వేడితిని. ఆ రాముడవని కొలిచితిని, శ్రీకృష్ణుడవని వేడితిని. విలలో నీవే జీసస్ వల్ల, విలలో నీవే జీసస్ వల్ల కొసరై తూచితివా. షిరిడి వాస సాయిరామ్ భక్తవరద శ్రీ సాయిరామ్. మానవ రూపం దాల్చిన శ్రీహరి, మానవ రూపం దాల్చిన శ్రీహరి ఉద్భవించర అవని నేలగా. షిరిడి వాస సాయిరామ్. కరుణా మమతలు పంచితివి, శాంతం సహనం నేర్పితివి. కరుణా మమతలు పంచితివి, శాంతం సహనం నేర్పితివి. మానవుడైనా మాధవుడా, మానవుడైనా మాధవుడా నీవే సర్వమునా. షిరిడి వాస సాయిరామ్ భక్తవరద శ్రీ సాయిరామ్. భక్తులారా, కార్తీక మాసంలో మనం 19వ రోజులో ప్రవేశించాం. ఇప్పుడే మనం శివపురాణం నుండి కొంత భాగాన్ని పారాయణం చేసుకున్నాం. అలానే సంకీర్తన, భగవంతుడి యొక్క సంకీర్తన కూడా మన ఆస్థాన గాయకుల ద్వారా విన్నాం. ఇప్పుడు మనం కార్తీక పురాణం నుండి
ఈరోజు అధ్యాయం 19వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. నైమిషారణ్యంలో ఉన్న మహామునులందరూ కూడా కలిసి చిదానందుణ్ణి స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక యోగి, ఓ దీనబంధవా, వేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రంగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల చేత సర్వదా పూజించబడేవాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనుల చేత స్తుతించబడుతున్న ఓ మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలయ్యా. సకల ప్రాణికోటికి ఆధారభూతుడైన ఓ నందనందనా, మా స్వాగతాన్ని స్వీకరించు. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ కూడా పవిత్రాలైపోయినాయి. ఉదయామయ్య, మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుండా ఉన్నామయ్యా, మమ్మల్ని ఉద్ధరించండి. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనాన్ని పొందజాలడు. నీ భక్తులకు మాత్రమే దృగ్గోచరుడవి నువ్వు. ఓ గజేంద్ర రక్షక, ఓ ఉపేంద్ర, ఓ శ్రీధర, ఓ ఋషికేశ, నన్ను కాపాడు నాయనా అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనానికి నేను ఎంతో సంతోషించానయ్యా, నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అని పలికాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు అన్నాడు, ప్రజుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుబిట్టాడుతున్నానయ్యా. కాబట్టి నీ పాద పద్మాలపైన నా ధ్యానం ఉండేటట్లుగా అనుగ్రహించు. నీ కోరిక మరి నా కోరిక తీర్చు అంటే నారాయణుడు అన్నాడు, నీ కోరిక ప్రకారం వరం ఇచ్చాను, అందుకాకుండా ఇంకో వరం కూడా కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు స్వామి. అటువంటి వాళ్ళ పాపం పోవటానికి ఒక వ్రతాన్ని కల్పించు. ఈ వ్రతాన్ని సర్వజనులు కూడా ఆచరించేటట్టుగా చెయ్యి. నేనే మీ అనుమతితో ఈ యొక్క వ్రతం ఎలా ఉంటుందో చెప్తాను అని ఆ భగవంతుడి తరఫున భక్తుడే చెప్తున్నాడు వ్రతాన్ని. నేను అంటే ఆయన చెప్పింది ఈయనకు చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఈ విధమైన అనేక పాప కార్యాలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళ యొక్క పాపాలు పోవటం కోసం ఒక వ్రతాన్ని కల్పించమని ఆయన అడిగితే భగవంతుడు చెప్తున్నాడు, నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రంలో శేషశయ్య పైన పవలిస్తాను. మళ్ళీ తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు పవలిస్తా. అట్లా దీన్నే చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో చేసే వ్రతం నాకు చాలా ప్రీతికరం. ఈ వ్రతం చేసే వాళ్ళకి సకల పాపాలు కూడా నశిస్తాయి, వాళ్ళు నా సన్నిధికి తప్పనిసరిగా వస్తారు. ఈ చాతుర్మాస్య వ్రతంలో మరి ఏం చేయాలి అంటే ఆషాఢ శుద్ధ దశమి నుండి మొట్టమొదట కూరల్ని, ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగుని, ఆ తర్వాత భాద్రపద శుద్ధ దశమి నుండి పాలని, ఆశ్వీజ శుద్ధ దశమి నుండి పప్పు దినుసుని మెల్లమెల్లగా ఒక్కొక్కటి వదిలిపెడుతూ రావాలి. నా ఇందు భక్తి గల వారికి పరీక్షించడానికే నీలా నిద్రపోతూ ఉంటాను. ఇప్పుడు నీ వసంగిన ఈ స్తోత్రం 3 సంఖ్యల్లో పఠించేవాళ్ళు నా సన్నిధికి వస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తూ నా స్తోత్రాన్ని చేస్తూ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తరిస్తారు అని చెప్పారు. అప్పుడు ఇదంతా కూడా వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానశక్తి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోకుడు అనేవాడికి తెలియజేశాడు. దాన్ని విని నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వాళ్ళు కూడా చేయవచ్చు. శ్రీమన్నారాయణుడి యొక్క ఉపదేశం ప్రకారం పునిపంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఈ వ్రత దీక్ష కేవలం సన్యాసులే చేస్తున్నారు కలియుగంలో, మిగతా మానవులు చేయలేకపోతున్నారు. చేయొచ్చు, చేయగలిగితే ప్రతి వాళ్ళు చేయొచ్చు అని కార్తీక పురాణం చెప్తుంది. స్త్రీ పురుషులందరూ. నమ పార్వతీపతి హర హర మహాదేవ.